హలో ఫ్రెండ్స్, మనం హైదరాబాద్‌లో ఉప్పల్‌లో ఉన్న వినాయక బజాజ్ షోరూమ్‌కొచ్చాము. ఇక్కడ మనము బజాజ్‌లో లాంచ్ అయిన కొత్త 2 ఆటోలు ఉన్నాయి గదా! ప్యాసింజర్ వచ్చేసి బజాజ్ ఆర్‌ఈ ఈటెక్ 9.0, అదేవిధంగా కార్గోలో వచ్చేసి బజాజ్ మాక్సిమా ఈటెక్ 12. అయితే ఈ ఆటోల గురించి మనం కొనాలనుకుంటే ఏ ప్రాసెస్ ఉంటుందనేది తెలుసుకోవడానికి మనము షోరూమ్‌కి వచ్చేసాము. అయితే లోపట మేనేజర్‌ని కలిసి ప్రాసెస్ ఏముంటుంది, ఫైనాన్షింగ్ ఆప్షన్ ఏ విధంగా ఉంటాయి, అదే విధంగా మరి డైరెక్ట్ పేమెంట్ ఎలా ఉంటుంది, అన్నీ డీటెయిల్‌గా మనము తెలుసుకుందాము. రండి ఫ్రెండ్, నాతో పాటు కలిసి ప్రతీదీ మనం తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీస్ తెలుగు ఛానల్ మనది. అయితే మనం ఇక్కడ బజాజ్ ఆరిలో కొత్త 2 ఆటోలు లాంచ్ అయినాయి కదా! వాటి కొనాలనుకుంటే ఏమేం ప్రాసెస్ ఉంటుందని ఇక్కడ విజిట్ అయ్యాము. అయితే ముందుగా మీ పేరు చెప్పండి, మీ వర్క్ చెప్పండి, ఇక్కడ ఏం చేస్తారు? నా పేరు బాలాజీ సార్. ఇక్కడ నేను బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. సిద్ధి వినాయక బజాజ్ షోరూమ్‌లో 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఇది 3 మంత్స్ అయింది ఓపెన్ అయ్యి. ఉప్పల్ బగాయత్ షోరూమ్ ఓపెన్ అయింది. స్పెషల్లీ ఫోకస్ చేస్తున్నాం. గూడ్స్ అండ్ కార్గో వెహికల్స్. స్పెషల్లీ ఇక్కడ వెహికల్ అనేది మనం ప్రొడక్ట్ పెట్టాం. సర్వీస్ సెంటర్ అండ్ సేల్స్ ఇక్కడ ఉంది. అవకాశాస్. అదేవిధంగా ఇక్కడ మనం ఏదంటే కస్టమర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది మన రిసెప్షనిస్ట్ మేడం ఉంటారు. ఓకే. అక్కడ ప్రాసెస్ అనేది ఎలా అనేది చెప్తారు మనకు ముందుగా. రిసెప్షనిస్ట్‌లో మన మేడం ఉంటారు. ఓకే. ఏదైనా ప్రాసెస్ చెప్తారు. దాని తర్వాత మన సేల్స్ మేనేజర్ ఉంటారు. సేల్స్ మేనేజర్ వచ్చేసి ఇక్కడ ఉంటారు మనకు. వెల్కమ్ టు షాబు ఈవీస్ తెలుగు ఛానల్. అయితే ఇక్కడ మీరు సేల్స్ మేనేజర్ గదా! అయితే ఏం ప్రాసెస్ ఉంటది సార్ ఇక్కడ? ఒకవేళ ఆటో తీసుకోవడానికి కొత్తగా వస్తారు గదా! వాళ్ళకి ఏ విధంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఈ ఆటో గురించి కూడా కంప్లీట్ చేశాను సార్. నేను కూడా కస్టమర్‌కు ముఖ్యంగా 3 పాయింట్స్ మెయిన్‌గా చెప్పదలుచుకున్నాను. ఒకటి మెటల్ బాడీ, ఒకటి నాణ్యమైన దృఢమైన బాడీతోటి చేశారండి. 5 ఇయర్స్ బ్యాటరీ వారంటీ ఇస్తున్నామండి. 1 చార్జ్ తోటి 178 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందండి. రోడ్ సైడ్ 1 ఇయర్ వారంటీ ఇస్తున్నామండి. క్యాష్‌లో అయితే నేనే క్లియర్ చేసి చెక్ చేస్తాను సార్. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉన్నది సార్ మా దగ్గర. ఈ ఫైనాన్సింగ్ ఫైనాన్స్ అవైలబుల్ ఇక్కడ ఫైనాన్సింగ్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంది సార్ మన దగ్గర. ఇక్కడ సేల్స్ మేనేజర్ కలిసిన తర్వాత ఫైనాన్స్ ఆప్షన్స్ మన దగ్గర ఉంది. హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకటేష్. మాది బజాజ్ ఫైనాన్స్. అయితే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఉంది గదా! ఇప్పుడు జనరల్‌గా మనము నెట్ పేమెంట్ అయితే ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఫైనాన్స్‌లో తీసుకోవాలంటే ఏమేం డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంది? అదేవిధంగా డౌన్ పేమెంట్ ఏ విధంగా మీరు ప్రకటిస్తారు? డౌన్ పేమెంట్ ఎగ్జాక్ట్‌గా ఎంతుందనేది మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? దాని గురించి చెప్తారా? ఓ ఓకే అండి. ఇప్పుడు కస్టమర్ ఒకవేళ ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటే ఫైనాన్స్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మళ్ళా బ్యాంక్ అకౌంట్, కస్టమర్ 2 ఫోటోస్ కావాలి. ఓకే. లాగిన్ చేసిన తర్వాత కస్టమర్ సిబిల్‌ని బట్టి మా డౌన్ పేమెంట్ ఇంతొస్తదని మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం. మీదే ఫైనాన్స్ సార్? శ్రీరామ్ ఫైనాన్సే. ఓకే. అంటే బజాజే కాకుండా శ్రీరామ్ మరియు ఇంకా ఏమన్నా శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది. కొటరి ఫైనాన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. కస్టమర్ దేంట్లో ఎంచుకుంటే దాంట్లో మనం ఫైనాన్స్ చేస్తాం. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి మనం డెలివరీ ప్రాసెస్‌కి వెళ్తాం మనం తర్వాత. ఫైనల్ ఫైనల్‌గా మనం డెలివరీ ప్రాసెస్ వెళ్తాం. డెలివరీ ప్రాసెస్ అనేది ఏంటంటే డాక్యుమెంట్స్, డౌన్ పేమెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓకే. ఇక్కడ వెహికల్ అండ్ డెలివరీ నోట్ రాస్తాం. డెలివరీ నోట్ రాసిన తర్వాత డెలివరీ ఇన్స్‌పెక్షన్ అయితది ఇక్కడ. ఓకే. కానీ మేడం అనేది మొత్తం ఫైనల్‌గా చెక్ చేసి డెలివరీ నోట్ ఇక్కడ డెలివరీ ఇస్తాం. బయట డెలివరీ ఇస్తాం. ఎగ్జిట్ ఇక్కడ అయితుంది. ఓకే. ఈ డోర్ నుంచి. ఈ డోర్ నుంచి అయితుంది మనకి. అంటే ఎంట్రీ ఆ డోర్ నుంచి అవుతుంది. ఎంట్రీ ఆ డోర్ నుంచి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. మేడం డెలివరీ ఇచ్చేస్తారు. అయితే ఒకసారి మీకు మొత్తం బ్రీఫ్‌గా చెప్పేస్తాను ఫ్రెండ్స్. మనం కొత్తగా ఇప్పుడు బజాజ్‌లో 2 ఆటోలు ఉన్నాయి గదా! ఎలక్ట్రిక్‌లో. రెండిట్లో ఏది తీసుకోవాలన్నా ఎంట్రీ అక్కడ అవుతుంది. అక్కడికెళ్ళి రిసెప్షన్ మేడం మీకు రిసీవ్ చేసుకొని మీకు నెక్స్ట్ ఏం ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ తర్వాత సేల్స్ మేనేజర్ వచ్చేసి అక్కడ ఆహ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌కి అసైన్ చేస్తారు. అక్కడ ఆళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నెట్ పేమెంట్ అయితే ఈళ్ళే షోరూమ్‌లోనే ప్రాసెస్ అయిపోతుంది. లేదంటే ఫైనాన్సింగ్ చేపించుకోవాలంటే 2, 3 ఫైనాన్స్‌లు అవైలబుల్ ఉన్నాయి. మేజర్‌గా బజాజ్ ఫైనాన్స్ ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది. అందులో కూడా చేయించుకోవచ్చు. ఫైనాన్స్ అప్రూవ్ అయిన తర్వాత డాక్యుమెంట్ అన్నీ రెడీ అయినంక ఫైనల్ ప్రాసెస్‌గా ఇక్కడ డెలివరీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మేడం వచ్చేసి మనకు డెలివరీ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ చెక్ చేసి డెలివరీగా ఫైనల్‌గా ఈ డోర్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు మొత్తం ప్రాసెస్ అర్థమైందనుకుంటా. మీరు ఒకవేళ ఈ షోరూమ్ నుంచి తీసుకోవాలనుకుంటే అడ్రెస్ ఏముంది సార్ ఈ షోరూమ్‌ది? ఉప్పల్ బగాయత్‌లో ఉంది మన షోరూమ్ అండి. హెచ్ఎంటీ ఇది. ఏరియా వచ్చేసి ఉప్పల్ బగాయత్‌లో మన షోరూమ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి జీపీఆర్ రెస్టారెంట్ అపోజిట్‌లో ఉంటుంది. ఈ సిద్ధి వినాయక బజాజ్ షోరూమ్. ఓకే. గూడ్స్ అండ్ కార్గో వెహికల్స్ ఇక్కడ మనం సేల్ చేస్తాం. సర్వీస్ సెంటర్ కూడా అవైలబుల్ ఉంది. 24/7 కస్టమర్ కూడా మనం ఎప్పుడైనా హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది మన దగ్గర. కస్టమర్‌కి మనం రెస్పాండ్ అయితాం. ఏ విధంగా అయినా సహాయపడడం మా దగ్గర. ఓకే. ఒకేళ మీరు స్పెసిఫిక్‌గా ఇదే స్టోర్‌కి రావాలనుకుంటే జీపీఆర్ఎస్ రెసిడెన్సీ అని టైప్ చేయండి. దానికి అపోజిట్‌గానే ఉంది. సార్ ఇక్కడ ఉంటారు. మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఐ హోప్ అతి త్వరలో మీరు కూడా ఒక బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొంటారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తప్పకుండా అడగండి.
అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనము బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి అయితే మాట్లాడుకున్నాం. పర్ఫార్మెన్స్ మనం రియల్ వరల్డ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా చూసాము. మంచి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది సింగిల్ చార్జ్ పైన. అయితే ఇప్పుడు ఫైనల్‌గా మనము రేట్ విషయానికి తెలుసుకుందాము. అదే విధంగా ప్రస్తుతం బజాజ్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పైన 15,000 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తుంది. అదే మనము స్టోర్ మేనేజర్ తోటి మాట్లాడి డీటెయిల్‌గా తెలుసుకుందాము. ఎంత ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది? ఎంత డిస్కౌంట్ వస్తుందనే విషయాన్ని వాళ్ళ నోటి ద్వారానే కన్ఫర్మ్ చేసుకుందాం. అయితే చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే మనం బజాజ్ ఆర్‌ఈ గురించి అయితే మొత్తం డీటెయిల్‌గా తెలుసుకున్నాము. ఇగ ఫైనల్‌గా ప్రైస్ ఒకటే మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం దీనిపైన ఎంత ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది? మళ్ళీ డిస్కౌంట్ కూడా చెప్పారు కదా! అది రియల్‌గా దొరుకుతుందా మనకు? మరి డిస్కౌంట్ పోంగా ఎంత వరకు ప్రైస్ పడుతుందనేది చెప్పండి మీరు. ఎస్ఆర్ ఇస్తున్నాం మనం. ఓకే. సిద్ధి వినాయక ఉప్పల్ బగాయత్‌లో డిస్కౌంట్ ఇస్తున్నాం. రూ. 3,33,294 బండి కాస్ట్ ఉంది. కస్టమర్‌లకు ఎంకరేజ్ చేయడానికి మనం కొద్దిగా ఆఫర్ పెట్టాము. 15,000 డిస్కౌంట్ ఇచ్చాము. ఓకే. డిస్కౌంట్ ఇస్తున్నాము. టోటల్ ప్రైస్ వచ్చేసి మనకు తగ్గుతుంది. ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఎక్స్‌ట్రా ప్రైస్ తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కదా! మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి రూ. 3,33,294 ఉంది. దానిపైన 15,000 డిస్కౌంట్ కూడా కన్ఫర్మ్ ఉంది. కాకపోతే ఇదే మంచి అవకాశము. ఒకవేళ మీరు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాకి షిఫ్ట్ కావాలనుకుంటే 15,000 తగ్గే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉప్పల్లో ఉన్న సిద్ధి వినాయక డీలర్‌షిప్‌కి వచ్చి కూడా మీరు ఇక్కడ సార్‌ని కన్సల్ట్ కావచ్చు. సార్ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ మొత్తం చేస్తారు.